హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు వచ్చి మనము వర్డ్ ప్యాడ్ అయితే మొత్తం ట్యుటోరియల్ చూసేద్దాం రండి. ఇప్పుడు వర్డ్ ప్యాడ్ అనేది మనకు ట్యుటోరియల్ అయితే చూడండి. ఇప్పుడు విండోస్, ఇది నేను ఫోన్లో తీస్తున్న వీడియోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టార్ట్ విండోస్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన దాని తర్వాత మనకి ఇక్కడ వర్డ్ ప్యాడ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. వర్డ్ ప్యాడ్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోండి. వర్డ్ ప్యాడ్ ఆప్షన్లో మనకు కొన్ని ఫైల్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. న్యూ అంటే మనకి కొత్త ఫైల్ని మనం క్రియేట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అన్నమాట. ఓపెన్ అంటే ఒక ఫైల్ని మనం ఓపెన్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సేవ్ అనేది సపోజ్ ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్ అయితే టైప్ చేసారనమాట. ఈ డాక్యుమెంట్ని మీరు టైప్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సేవ్ చేయాలి. ఈ బటన్ పై క్లిక్ చేసి మీరు సేవ్ చేస్తారనమాట. సేవ్ హ్యాస్ సపోజ్ ఈ డాక్యుమెంట్కి మీరు ఒక పేరు పెట్టారు. ఆ పేరు మీకు నచ్చలేదు అయితే మీరు ఆ నేమ్ అయితే రీక్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్నే మనం ఫైల్ అనే ఆప్షన్ అంటాం అనమాట. అండ్ దీంట్లో మనకి హోమ్ బటన్పై క్లిక్ చేస్తే కట్ అంటే ఈ మ్యాటర్ని మన ఈ టెక్స్ట్ ఉంటుంది కదా, ఈ టెక్స్ట్ని మనము సెలెక్ట్ చేసుకొని కట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకైతే కట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత కాపీ, ఈ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే కాపీ చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ టెక్స్ట్ అనేది మనకి అయితే కాపీ అవుతుంది అనమాట. కాపీ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలంటే పక్కన పేస్ట్ ఆప్షన్ అనమాట. సెకండ్ ఇక్కడ మనకి టెక్స్ట్ అంటే మనము టెక్స్ట్ ఫార్మాట్ అనేది మొత్తం మనకి ఇది ఉంటుంది అనమాట. చూడండి, మొత్తం టెక్స్ట్ ఫార్మాట్ అనేది మన ఇది ఉంటుంది అనమాట. చాలానే ఉంటుంది మనకి ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫార్మాట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఆ తర్వాత మనకి ఈ దాంట్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనము టెక్స్ట్ సైజ్ని అయితే దీంట్లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బోల్ట్, బీ ఫర్ బోల్ట్ అనమాట. బీ ఫర్ బోల్ట్ అంటే దీంట్లో బోల్ట్ మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ బీ ఫర్ బోల్ట్ అనమాట. బోల్ట్ అంటే మనకి అక్షరాలు అనేవి ఇలా వస్తాయి అనమాట. మనం చూసుకుంటే ZKSK ఇది బోల్ట్ అనమాట. మనము బోల్ట్ను తీసాము. ఐ ఫర్ ఇటాలిక్ అంటే మనకి ఇటాలియన్ టెక్స్ట్ వస్తుంది అనమాట. యూ ఫర్ అంటే ఇప్పుడు మనము ఒక నోట్బుక్లో రాసామన్నమాట. ఆ టెక్స్ట్ మనకు నచ్చకపోతే మనము ఏం చేస్తామంటే కొట్టేస్తాం. అట్లనే మనకి ఇలా అన్నమాట. ఇప్పుడు ఇది Z2 అంటే ఇప్పుడు మనకి ఈక్వలేషన్స్కి, అలాగే కార్బన్ CO2 అలా అన్నమాట. మనకి స్క్వేర్స్ అంటే ఇప్పుడు సపోజ్ 2A² B² అట్లా ఉంటుంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలనుకనమాట. ఇది టెక్స్ట్ హైలైట్ చేసుకోవాలన్నమాట. దీనికి టెక్స్ట్లో అయితే మనము హైలైట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన టెక్స్ట్ని అయితే మనం దీంట్లో హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి టెక్స్ట్ని ఇక్కడ చూడవచ్చు. టెక్స్ట్ని అయితే మనకు ఇలా మనకైతే హైలైట్ అయిపోతుంది అనమాట. ఇది ఇక్కడ పక్కన ఒక 3 డాట్స్ ఉంటుంది కదా, ఇక్కడ సైడ్ అంటే మనము మ్యాటర్ ఏం టైప్ చేసినా ఇక్కడ సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడ సైడ్ మనకి మ్యాటర్ వస్తుంది అనమాట. ఇప్పుడు మ్యాటర్ ఇక్కడ సైడ్ మొత్తం ఇక్కడ చూడండి, మ్యాటర్ ఇక్కడ సైడ్ వస్తుంది, అక్కడ సైడ్ అయితే మనకు పోదు. దీనికైతే దీన్ని యూజ్ చేస్తాం అనమాట. తర్వాత మనకి ఈ బుల్లెట్స్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు మనకి బుల్లెట్ ఆప్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక నోట్బుక్లో చూస్తారనమాట. ఈ నోట్బుక్ ఇప్పుడు బుల్లెట్స్ ఎలా వరకు అయితే చూపిస్తారంటే JSK ఇట్లా మనకి బుల్లెట్స్ అనేవి కింద అనేది యాడ్ అయిపోతుంది. చూసారా, ఈ బుల్లెట్స్ అనేవి మనకి ఇట్లా యాడ్ అయిపోతుంది. మనకి ఇంక బుల్లెట్స్ నచ్చలేదంటే 1 2 3 ఇలా మనకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. పిక్చర్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఈ పిక్చర్ తోటి మనము ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది మనం యాడ్ చేసుకొని ఏం చేసుకోవచ్చు అంటే మొత్తం దాని మ్యాటర్ అయితే మనం రాసుకోవచ్చు అనమాట. ఇది బ్రౌజర్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే అదేం చేసుకోవచ్చు. సిస్టంలో ఇమేజెస్ లేవు కాబట్టి ఇప్పుడు వదిలేస్తున్నాం. డేట్ అండ్ టైంలో మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే
సపోజ్ ఇక్కడ చూడండి 24 ఏప్రిల్ 2025 టైం ఉంటుంది. అలాగా మనకి ఇక్కడ చూడండి డేట్ ఎలా వస్తుంది మొత్తం. ఇలా వర్డ్ ప్యాడ్లో అయితే మనము ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఈ వర్డ్ ప్యాడ్ ఇలా అయితే మనకి వర్క్ అవుతుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మన ఛానల్కి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.